హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మా మమ్మీ మునక్కాయ మటన్ చేసింది. ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. దీనికోసం మనం మునక్కాయల్ని కట్ చేసుకొని కడుక్కోవాలి. తర్వాత పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయ కడుక్కొని ముక్కలుగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వెల్లుల్లిని, అల్లం ముక్కల్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అందులోనే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత మటన్ని కడుక్కొని దాంట్లో కారం, ఉప్పు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దాంట్లో నూనె పోసుకోవాలి. నూనె వేడయ్యాక బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, యాలుక్కాయలు, మిరియాలు వేసుకొని బాగా తిప్పుకోవాలి. ఇవి వేగాక ముందుగా పట్టుకున్న ఉల్లిపాయ, అల్లం పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని కలబెట్టాలి. తర్వాత ఇందులో పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇది పచ్చివాసన పోయాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న మటన్ని దాంట్లో వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని మూత పెట్టి 5 మినిట్స్ ఉండాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఎలా ఉందో. గ్రేవీ మొత్తం వచ్చేసింది. మళ్ళీ తర్వాత మూత పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి ఇంకా బాగా గ్రేవీ వచ్చింది. మళ్ళీ దానిలో వాటర్ పోసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేయాలి. మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉండాలి. చూడండి వాటర్ ఎలా బాయిల్ అవుతున్నాయో. మటన్ లేట్గా ఉడికింది కాబట్టి మనము మటన్ హాఫ్ బాయిల్ అయ్యాక మునక్కాయ ముక్కలు వేసుకోవాలి. తరువాత కలుపుకోవాలి. తరువాత అందులో కొత్తిమీర, పుదీనా వేసుకొని కలుపుకోవాలి. ఇందులోనే గరం మసాలా పొడి, ధనియాల పొడి, మటన్ మసాలా పొడి వేసుకొని కలపాలి. ఇందులో మరికొన్ని నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టేసి మునక్కాయల ముక్కలు ఉడికేదాకా ఉండాలి. చూసారు కదండి ఎలా ఉడికిందో. ఇందులో కొబ్బరి పొడి వేసి కలపాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేయటమే. చూసారు కదండి చల్లారాక గ్రేవీ ఎలా ఉందో. సర్వ్ చేసుకొని తినేయడమే. చూసారు కదండి ఎంతో ఈజీగా సింపుల్గా చేసుకునే మునక్కాయ మటన్ కర్రీ. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. Bye bye. Thank you.